నేను జాంసం జిల్లాలో ఉన్నానండి. జాంసం జిల్లా కాగబెన్ని గ్రామం. నేనైతే ఇవాళ 3 రోజుల నుంచి ఇక్కడ దాదాపు నేను నేపాల్ వచ్చేసి 10 రోజులు అవుతుంది. 10 రోజుల నుంచి అయితే ఇక్కడనే ఉన్నాను నేనైతే. ఒకసారి కొండలు చూడండి, ఈ పర్వతాలు చూడండి ఒకసారి. చాలా అందంగా చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. నేనైతే ఈ కాగబెన్ని వచ్చి ఇప్పుడు అంటే ముక్తినాథ్కి వెళ్ళా. ఇక్కడ నుంచి ముక్తినాథ్ వచ్చేసి 10 కిలోమీటర్లు ఉంటుంది. నేను ముక్తినాథ్ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చాను అనమాట. ముక్తినాథ్లో ఒకరోజు పడుకున్నా, మళ్ళీ కాగబెన్ని అనే గ్రామంలో ఆగా. ఇక్కడ ఈ ప్రదేశం చాలా బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగాను ఫ్రెండ్స్. నేను ఈ 3 రోజుల చేతి ఇక్కడనే పడుకున్నా. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్, ఇప్పుడు నేను ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి చైనాకు వెళ్తుంది అనమాట. చైనా బార్డర్ ఇక్కడ నుంచి 70 కిలోమీటర్లు. నేను చైనా బార్డర్ దగ్గరలో ఉన్నా అనమాట. ఇది చాలా అందమైన ప్రదేశం ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఇటు కొండ చూసారా, మధ్యలో రోడ్డు కొండ పగలగొట్టారనమాట. ఈ పర్వతాన్ని పగలగొట్టి మధ్యలో అయితే రోడ్డు వేశారు. ఇక్కడ ప్రదేశం మాత్రం చాలా బాగుందండి, చాలా బాగుంది ప్రదేశం. ఇదైతే ఇలాగ చైనా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి ఒక 70 కిలోమీటర్లు చైనా బార్డర్ వచ్చేసి ఇలాగా. రేపు కానీ ఎల్లుండి కానీ ఆ చైనా బార్డర్ దాకా పోయొద్దు అని అనుకుంటున్నా, ఆలోచనలు అయితే ఉన్నా. ఇంత దూరం వచ్చాగా ఆడదాగిట చూసొద్దాం, మీకు కూడా ఆ చైనా బార్డర్ గిట్ట చూపెడదాం అని చెప్పి అనుకుంటున్నా. ఐ విల్ ట్రై చేస్తా ఫ్రెండ్, నేనైతే ట్రై చేస్తా. उसको दबा दो भैया. చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్. ఇటు చాలా బ్యూటిఫుల్ ప్లేస్ నేపాల్ కాగబెన్ని అనే గ్రామంలో నేను ఆగాను ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి చైనా బార్డర్ అయితే ఒక 70 కిలోమీటర్ వస్తుంది. రేపైతే రేపైతే ట్రై చేద్దాం చైనా బార్డరు. ఈ పర్వతాల మధ్యలో నది చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఒక్కసారి పర్వతాలు చుట్టూ పర్వతాలు మధ్యలో నది ప్రవహిస్తుంది చూడండి ఫ్రెండ్స్. హైలైట్ ఏంటంటే మీకు ఒకటి చెప్పాలి, ఈ నదిలో కుప్పలుగా దొరుకుతాయి అన్నమాట. శాలిగ్రాములు అయితే చాలా పెద్ద ఉన్నాయి, చాలా పెద్ద పర్వతాల మధ్యలో ఈ నదిలో శాలిగ్రామ్ అయితే బీభత్సంగా దొరుకుతుంది. ఒకసారి పర్వతాలు చూడు ఫ్రెండ్స్, ఎంత అందంగా ఉందో, అదిరిపోయింది. బాబా చాలా బ్యూటిఫుల్ ఫ్రెండ్స్. ఇటు నుంచే వచ్చా. ఇప్పుడు నేను కాగబెన్ని గ్రామం ఇటే ఉంది. ఇటు నుంచి ఒక 2 కిలోమీటర్లు అయితే వచ్చాను నడుచుకుంటా. ఇక్కడైతే నేపాలీ భాషలో రాసింది, మరి NH48 అంట. ఏదో కార్లు కూడా వస్తున్నాయి. రోడ్ అయితే నీట్గా ప్రశాంతంగా ఉంది. ఆహా, ఎంత అందంగా ఉంది చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నా. ఇంకా మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే బాయ్, థ్యాంక్ యూ.